నమస్కారం, వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గాలిభీమవరం పంచాయతీ పరిధిలోని మెడ్కోక్ ఇండస్ట్రీస్ వద్ద ఏపీ ఈపీడీసీఎల్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా రావడంతో హెల్పర్ గొంప వెంకటరమణ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతునికి భార్య కళావతి, డిగ్రీ చదువుతున్న కొడుకు ప్రదీప్, కుమార్తె భాగ్యశ్రీలు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఏపీ ఈపీడీసీఎల్ కసింకోట విభాగం డిప్యూటీ ఇంజనీర్ ఎస్ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాలిభీమవరం మెడ్కోక్ ఇండస్ట్రీస్ వద్ద ట్రాన్స్ఫార్మర్ వద్ద హెచ్ఎంటీఎల్ లైఫ్ మరమ్మతులు ఉన్నాయని రామకృష్ణ అనే లైన్మెన్ అడ్డూరు హెల్పర్ గొంప వెంకటరమణను గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పంపించాడు. అక్కడ పవర్ సప్లై నిలిపివేసి గొంప వెంకటరమణ అనే విద్యుత్ హెల్పర్ ట్రాన్స్ఫార్మర్పై పనిచేస్తుండగా హఠాత్తుగా విద్యుత్ సరఫరా రావడంతో విద్యుత్ షాక్ తగిలి పైనుండి పడిపోయి మృతి చెందాడు. దీంతో ఆరిపాక గ్రామస్తులు పార్టీలకు అతీతంగా మెక్కోక్ ఇండస్ట్రీస్ వద్దకు చేరి విద్యుత్ సరఫరా రావడానికి కారణం మెక్కోకి ఇండస్ట్రీస్ నుంచి సరఫరా ఆన్ చేయబట్టే హెల్పర్ చనిపోయాడని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు నాకు కెమిస్ట్రీ యాజమాన్యానికి సమాచారం అందించారు. మరి ఎంతసేపటికి రాకపోవడంతో ఆరిపోయే పంచాయతీ ప్రజలు ఆందోళనకు దిగారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సబ్బవరం సీఐ పెన్నెంటి రమణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఏపీ ఈపీడీసీఎల్ కసింకోట విభాగం డి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు చనిపోయిన సిపిడబ్ల్యూ సిబ్బంది వెంకటరమణ కుటుంబాన్ని ఆదుకునేందుకు 5 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ అందజేయడం జరుగుతుందని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే వెసులుబాటుపై పరిశీలిస్తామని తెలిపారు. అయితే కసింకోట ఆర్ఈసీఎల్స్ విద్యుత్ సంస్థను ఏపీ ఈపీడీసీఎల్ సంస్థలు విలీనం చేసినప్పటికీ ఆర్ఎస్ఎస్ ఉద్యోగులను ఎవరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదని, ఈ సమస్య న్యాయస్థానంలో పెండింగ్లో ఉందని ఆయన ఒక ప్రశ్నకు జవాబుగా తెలిపారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యుత్ లైన్మెన్లను, హెల్పర్ల తరచూ ప్రమాదాలకు గురై మృతి చెందినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందటం లేదని, ఆ కుటుంబాలను ఆదుకునే నాదుడే కరువయ్యాడని సిపిడబ్ల్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోవిందరావు డిమాండ్ చేశారు. కసింకోట ఈరోజు మా కుటుంబ సభ్యుడైన రమణ గారు ఈ గ్రామంలో పనిచేస్తుండగా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి చనిపోయాడని చెప్పి తెలిసి వెంటనే ఇక్కడ రావడం జరిగింది. ప్రమాదానికి కారణాలన్నీ కూడా మా స్టాఫ్తో మాట్లాడి మేము ఎంక్వైరీ చేసి ఎటువంటి చర్యలైనా ఎవరి తప్పుంటే వాళ్ళని తీసుకుంటాం. ప్రాథమికంగా మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక హెచ్డీ సర్వీస్కి సప్లై ప్రాబ్లం ఉన్నదని చెప్పి ఆయన పిలవడంతో మరి ఇక్కడ సిపిడబ్ల్యూ ఇతను అలాగే పక్కన రమణ గారికి ఉండేది ఆయన అడ్డూరులో పనిచేస్తారు. మరి ఇక్కడ రామకృష్ణ అనే సిపిడబ్ల్యూ ఇక్కడ ఈ పని గురించి ఆయన సహాయం అడగడం జరిగింది. వాళ్ళిద్దరు కలిసి వచ్చి పని చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగినట్టు మా దృష్టిలోకి వచ్చింది. కానీ మొన్న రీసెంట్గా మనోపాకలో ఒక వ్యక్తి అలాగే ప్రమాదం తెచ్చి తగిలి చనిపోయాడు. అప్పుడు మీ యూనియన్ అంతా స్పందించి హెడ్ ఆఫీస్ దగ్గర వర్క్లు నిలుపుదల చేయడం జరిగింది. వెంటనే మా డిఈ గారు వచ్చి మాకు ఒక భరోసా కల్పించారు. మీ గ్రూప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి బజాజ్ అలయన్స్ అని చెప్పి గ్రూప్ ఇన్సూరెన్స్ ఒకటి మాకు ప్రతి కుటుంబానికి 4 సభ్యుల చొప్పున చేయడం, సంవత్సరం 18 ఏళ్ళు కట్టడం జరిగింది. దాని ఇన్సూరెన్స్ నిమిత్తం చనిపోయి మా కుటుంబానికి ఒక 50 లక్షలు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఒక డిమాండ్ అండి. నెక్స్ట్ ఉద్యోగ భద్రత కల్పించమని ఒకటి కోరడం జరిగింది. తర్వాత పని ఒత్తిడి కూడా తగ్గించమని మేనేజ్మెంట్ వారిని కోరుకుంటున్నాం. స్టాఫ్ను కూడా పెంచమని ఇది జరిగింది సార్. ఇంక ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలని రేపు మా మేనేజ్మెంట్ని వెళ్ళి మా యూనియన్ వాళ్ళందరం వెళ్ళి కలుస్తామని చెప్పేసి వీడియో రూపంగా తెలియపరుస్తుంది.